హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చినప్పుడు బ్యాటరీస్ పైన. ఓకే, ఏ బ్యాటరీ ఎంత వారంటీ ఉంటుంది, వారంటీ పీరియడ్ ఎలా ఉంటుంది, దీని మైనస్ ఏముంటాయి ప్లస్ ఏముంటుంది అంటే మొత్తం అంత ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ ఏముంటాయి దీనిలో అన్నీ చూపిస్తాం. బ్యాటరీ ఎలా వర్క్ చేస్తుంది, వారంటీ పీరియడ్ ఎలా ఉంటుంది కంప్లీట్గా వీడియో చూపిస్తాం మీకు. ఎక్కడ స్కిప్ చేయకండి, కంప్లీట్గా వాచ్ చేయండి వీడియో మొత్తం. అప్పుడైతే కాక మీకు క్లియర్గా అర్థం కాదు. ఓకే ఓకే ఫ్రెండ్స్, మన టాపిక్లోకి వెళ్ళినట్టయితే మీకు చూపిస్తాను. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ డేట్ వచ్చి 5th అండ్ మంత్ వచ్చి 8 అండ్ ఇయర్ వచ్చేసి 2022. ఇది వారంటీ కార్డు ఫ్రెండ్స్. ఇది ఎక్సైడ్ బ్యాటరీ తాలు. ఇది ఎక్సైడ్ బ్యాటరీ వచ్చేసి ఫ్రెండ్స్ ఇది 7LB. ఓకే, L7B బ్యాటరీ. ఓకే, కార్డు తాలూకు పార్ట్ నెంబర్ మ్యాచ్ ఎక్కడ చేయాలని చూపిస్తుంది చూడండి. ఇక్కడ 6022 ఉంది, ఇక్కడ గట్ట 6022 దీని తాలూకు కార్డు. ఇది బ్యాటరీ వచ్చేసి ఫ్రెండ్స్ BS6 యూనిక్ అంది. ఓకే, ఇదేనంటే వారంటీ పీరియడ్ ఉందనేది కస్టమర్ మన దగ్గర రావడం జరిగింది. సార్ నేను బ్యాటరీ అంతకుముందు వేరే తీసుకుంటే మీరు ఎక్కడైనా చేంజ్ చేస్తారని నాకు అడిగారు. ఒకసారి వచ్చి విజిట్ చేసి నేను ఓకే తీసుకురండి, చేంజ్ అయిపోద్ది, ఎక్కడైనా ఫర్దర్ కార్డు ఉంటే ఎవరైనా తీసుకుంటారు, కంపెనీ ఎక్కడైనా ఎక్సైడ్ కంపెనీ వాళ్ళు తీసుకుంటారు అని అన్నాను. కార్డు తెచ్చారు. చూసేటప్పటికి ఇది ఆల్రెడీ 2 years అయిపోయింది. ఓకే, 2 years 10 months ఏమవుతుంది, 8/22 కాబట్టి. ఓకే, బండికి నేను 2 years అయిపోయింది సార్, ఇక వారంటీ పీరియడ్ దీనికి అయిపోయింది, మరి ఇక మీకు వారంటీ రాదు బండి బ్యాటరీలో, మీరు కొత్త బ్యాటరీ వేసుకోండి ఇక అని చెప్పాను. లేదు సార్ 48 months వారంటీ అని ఇచ్చారు నాకు, 4 years దాకా దీనికి వారంటీ ఉంటుంది, బ్యాటరీ పీస్ టు పీస్ అని చెప్పి అన్నారు. ఇదే ప్రాబ్లం చాలామంది కస్టమర్ దగ్గర నేను విన్నాను, చాలామంది కస్టమర్ దగ్గర చాలామంది కామెంట్స్ కూడా ఎట్లా చేసి ఉండే నాకు చాలా వీడియోస్లో. ఫ్రెండ్స్ ఇదైతే ఎటువంటి చాలా వరకు నేను చెప్తాను ఇప్పుడు అయితే పాయింట్ ఏదైతే చూపిస్తానో ఇది చాలామందికి తెలియదు, కస్టమర్స్ కావచ్చు అండ్ మెకానిక్స్ కావచ్చు. మోస్ట్లీ కంపల్సరీగా వీడియో అయితే యూజ్ఫుల్గా ఉంటుంది మీకు. కంప్లీట్గా పాయింట్ చూడండి. ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్ ఇది 48 months వారంటీ అని రాశారు కదా, బట్ బ్యాటరీలోనే ఎక్సైడ్ బ్యాటరీలో 48 months వారంటీ పీరియడ్ అయితే ఇయర్, 24 months పీస్ టు పీస్ ఉంటుంది. 24 months తర్వాత నెక్స్ట్ 24 months వచ్చేటోడికి మనకి పీస్ టు పర్సంటేజ్ ఉంటుంది అనమాట. ఓకే, ఎలా ఉంది ఎక్కడైనా చూపిస్తుంటారు. మీరు బ్యాటరీని క్లియర్గా ఎప్పుడైనా చూసి ఉంటారో లేదో ఇక్కడ చూడండి. ఇది ప్రతి ఎక్సైడ్ బ్యాటరీకి ఇక్కడ అనమాట మనకి ఇట్లా ఒక ఈ మెనూలో మనకి బ్యాటరీ పక్కన సైడ్లో మెన్షన్ చేస్తారు, చూసుకోవచ్చు. 24 months ఫ్రీ కాస్ట్ అని రాస్తాను అనమాట, ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకే, ఫ్రీ ఆఫ్ కాస్ట్ 24 monthsలోని బ్యాటరీ పోతే పీస్ టు పీస్ మీకు వస్తుంది. 24 months తర్వాత ఈ బ్యాటరీకి అంది మీకు ఇక్కడ చూసుకోవచ్చు. ఐ థింక్ కనిపిస్తుందో లేదో చూడండి. 25 months to 27 monthsకి 50% ఆఫర్ ఉంటుంది బ్యాటరీ మీద. 28 monthsకి 30 monthsకి 45% ఆఫర్ ఉంటుంది. 31కి వెళ్ళి 33 monthsకి అనమాట 40% ఆఫర్ ఉంది. 34కి వెళ్ళి 36కి వచ్చేసరికి 30% ఆఫర్ ఉంది. ఇట్లా చూస్తుంటే పర్సంటేజ్ అలా పడిపోతున్నాడు మనకు. లాస్ట్కి 43కి వెళ్ళి 48 monthsకి వచ్చేటోడికి 15% బ్యాటరీ మీద ఆఫర్ అయితే ఇస్తాడు. ఈ ఎక్సైడ్ కంపెనీకి వచ్చేటోడు ఇది ఒకటి మైనస్ ఫ్రెండ్స్. ఇది ఎందుకంటే ఇక ఏ కంపెనీకి ఇట్లా మనకు ఆఫర్ ఉండదు. ఇది ఈ బ్యాటరీ రూల్ ప్రకారం ఇప్పుడు ఏముంది, 38 months 36 months అయిపోయింది బ్యాటరీ అంతే. 30% ఆఫర్లో ఇంకో బ్యాటరీ మనం కొనుక్కోవచ్చు. ఈ బ్యాటరీ ఇచ్చేయాలి, ఈ కార్డు ఇచ్చేయాలి, ఏదైతే కొత్త బ్యాటరీ ఇస్తాడో దాని మీద 30% ఆఫర్ మనకి ఇస్తాడు అంతే తప్ప పీస్ టు పీస్ అయితే 2 years తర్వాత ఎక్సైడ్ బ్యాటరీ కూడా ఇయ్యడు. కాబట్టి ఈ బ్యాటరీ మీరు ఎక్సైడ్ కొనేటప్పుడు బ్యాటరీ చాలా బాగుంటుంది. ఎందుకంటే వేరే బ్యాటరీస్తో కంపేర్ చేసుకుంటే ఎక్సైడ్ బ్యాటరీ ఉంది చాలా గుడ్ కండిషన్లో ఉంటుంది. ఎందుకంటే సెల్ఫ్ స్టార్ట్ చూసుకుంటే వేరేది యామ్రన్ కావచ్చు, పవర్ జోన్ కావచ్చు, ఇవన్నీ ఎలా ఉంటుందో నార్మల్. ఒకవేళ సెల్ఫ్ ప్రాబ్లం మార్నింగ్ ఒక 4-5 సెల్ఫ్ తీసుకుంటాడికి డిశ్చార్జ్ అయిపోతుంది వెంబటనే. బట్ ఎక్సైడ్ బ్యాటరీ ఒక 5-10 times దాకా మీరు సెల్ఫ్ కంటిన్యూస్గా కొట్టిన గట్ట మీకు అంత వేగం డిశ్చార్జ్ చేయదు. దానివల్ల గుడ్ కంపెనీగా ఎక్సైడ్ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొకటి వారంటీ పీరియడ్కి మించి వస్తుంటాయి కొన్ని బ్యాటరీస్, ఏదో కొన్ని బ్యాటరీస్ ఇట్లా ప్రాబ్లం చేస్తాయి అది. ఓకే, నెక్స్ట్ ఈ బ్యాటరీ పోవడం కారణం గట్రా LED లైట్ వేసి ఉండే, LED లైట్కి ఆన్ ఆఫ్ బటన్ పెట్టలేదు ఎవరైతే యూనిక్ అని బండి కస్టమరు. ఆన్ ఆఫ్ బటన్ పెట్టిన దీని లాస్టింగ్ చాలా వరకు వచ్చింది. ఎందుకంటే ఆన్ ఆఫ్ బటన్ పెట్టకపోవడం LED లైట్కి డైరెక్ట్ అనమాట ఎక్కడైనా బండి ఆపుతున్నా అట్లా రన్నింగ్లో ఉండిపోతుంది లైట్, కాబట్టి కంటిన్యూస్గా కరెంట్ తీసుకుంటుంది. కాబట్టి దానివల్ల వేగం పోయిన తప్ప అంత వేగం పోవడానికి ఛాన్స్ లేదు ఎక్సైడ్ బ్యాటరీ. దీనిలో మైనస్ వచ్చేటప్పటికి ఈ బ్యాటరీ మీరు తీసుకోవాలంటే పీస్ టు పీస్ 48 months కాలంతో ఈ బ్యాటరీ మీరు తీసుకోకండి. అదర్ ఏ కంపెనీ చూసుకొని యామ్రాన్ తీసుకోండి, 3 years దాకా పీస్ టు పీస్ ఉంటుంది. 3 years తర్వాత అనమాట ఈడిగట 50-50 ఆఫర్ అనమాట ఇస్తాడు, 50% ఆఫర్ అనమాట 3 years తర్వాత ఇస్తాడు ఆయన. గట్ ఇక్కడ నేను క్లియర్గా మెన్షన్ చేసి ఉంటాడు 48 months పీస్ టు పీస్ వారంటీ అని.
48 months ఇది ఇస్తాడు. కానీ షోరూమ్ అనమాట ఎవరైతే సబ్ డీలర్స్ ఆటోమొబైల్స్ ఉంటాయో వాళ్ళు పీస్ టు పీస్ మాత్రం దీని మీద ఇయ్యరు. ఓకే, అదే ఫవర్ జోన్ అనుకోండి, దీనికంటే 48 months వారంటీ రాశాడు. బట్ ఇది పీస్ టు పీసు మీకు 47 monthsకి పోయినా గట్ట మీకు పీస్ టు పీస్ ఇస్తాడు పవర్ జోన్. కంపెనీ మాత్రం అంతగా గుడ్ క్వాలిటీ అని చెప్పడం, అంతే ఆ కాస్ట్కి తగ్గట్టు వర్క్ చేస్తుంది. 100% బ్యాటరీ సాటిస్ఫై చేస్తుందా అంటే చేయదు. ఒక 4 rounds 3 rounds వచ్చేటికి డిశ్చార్జ్ అయిపోతుంది బ్యాటరీ. నెక్స్ట్ ఇది ఈ 48 months గట్టి ఇది వస్తుందని నమ్మకం లేదు. కంప్లీట్ 2-3 yearsలో కంప్లీట్గా డెడ్ అయిపోతుంది బ్యాటరీ. ఈ బ్యాటరీలో అట్లా డెడ్ అవ్వు, బట్ ఇది కంప్లీట్గా డెడ్ అయిపోతుంది, నువ్వు కూర్చోబడిపోతుంది. ఓకే, పవర్ జోన్ వచ్చేటోడికి ఈ గల్ఫ్ గట్ట ఇంచుమించు అదే కేటగిరీలోకి వస్తుంది. బట్ ఇది గట్ట మనకి 38 monthsకి 48 monthsకి ఫుల్ వారంటీ ఫుల్ గ్యారెంటీ ఉంటుంది. దీంట్లో ఆ లాస్ట్ దాకా గట్ట మనకి పీస్ టు పీస్ ఇస్తారు ఈ కంపెనీస్. ఏవైతే ఉంది గల్ఫ్ ఉంది, ఆమ్రన్ ఉంది, ఇంకా ఆమ్కోలో గట్ట ఉంటుంది. ఇవి ప్రతిదీ బ్లాక్ కలర్ బ్యాటరీ వచ్చేసి 1 year వారంటీ ఉంటుంది. ఈ బ్యాటరీ మీకు బయట మీరు కొంతమంది దొరకదు. పొరపాటున కూడా మీరు ఎవరైనా సేల్ చేసినా కూడా మీరు వాళ్ళ దగ్గర బ్యాటరీ కొనకండి. ఎందుకంటే ఈ బ్యాటరీలు కంప్లీట్గా షోరూమ్కి వెళ్ళి అనమాట, ఏదైతే కంపెనీకి వెళ్ళి షోరూమ్కి వెళ్తాయి డైరెక్ట్గా అనమాట. షోరూమ్ వాడు కంపెనీగా మన కొత్త బండి తీసుకుంటే ఇది 1 year బ్యాటరీ వారంటీ ఇస్తారు. ఈ 1 year వరకు ఇది వర్క్ చేస్తుంది మనకి ఇది. ఓకే, దాని తర్వాత ఇది పని చేయదు. 1 year వారంటీ దీనికి ఉంటుంది. ఇక్కడ రాస్తాడు ఇవన్నీ, కానీ ఇవేం పని చేయ మనకి. 1 year వారంటీకి మనం ఫిక్స్ అయిపోవాలి. 1 year దాకా ఇది వర్క్ చేస్తుంది. 1 year తర్వాత మీకు ఒక బ్యాటరీ పోయిందని మీరు షోరూమ్కి వెళ్ళి కంప్లైంట్ చేసినా మీకు బ్యాటరీ రాదు. ఓకే, దీని సిస్టమ్ ఇది ఫ్రెండ్స్. బ్యాటరీ తాలూకు బ్లాక్ బ్యాటరీస్ మీరు బయట ఎక్కడే పర్చేజ్ చేయకండి. ఓకేనా, అండ్ వీడియోలో మీకు చాలా వరకు తెలిసి ఉంటుంది. ప్రతి ఎక్సైడ్ బ్యాటరీకి మాత్రం ఇక్కడ మీకు వారంటీ ఉంటుంది. కాబట్టి 2 years తర్వాత కస్టమర్కి మీరు క్లియర్గా చెప్తారు. 2 years తర్వాత మీకు బ్యాటరీ ఎటువంటి వారంటీ మరి ఉండదు. ఎందుకంటే క్లియర్గా రాస్తారు, ఇక్కడ మెన్షన్ చేస్తారు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ 2 years లోన్ అయితే 2 years తర్వాత ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాదు, పర్సంటేజ్ వచ్చి పడిపోతుంది అనమాట. ఓకే, కాబట్టి ఈ వీడియో మీకు ఏమాత్రం నచ్చినట్టయినా అండ్ మీకు అర్థమైన గట లైక్ అండ్ షేర్ చేసుకోండి. సబ్స్క్రైబ్ మెయిన్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మనకి ఇలాంటి మంచి వీడియోస్ మేము ఒకటి మరి తీసుకొస్తుంటున్నాం. అండ్ నాకు తెలిసి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని కంపల్సరీగా వెళ్తారని అనుకుంటున్నాను. అండ్ టేక్ కేర్, థ్యాంక్ యూ.